కోడలు పూజ తన ఇంటికి కొత్తగా వచ్చిన సోఫాని చూసి, ఆహా, ఈ సోఫా ఎంత బాగుందో! ఇన్ని రోజులు మా అత్తయ్యని పిసినారి అనుకున్నాను, కానీ ఈ సోఫా తీసుకొచ్చి తనకి పిసినరితనం లేదని నాకు తెలియజేసింది అనుకుంటూ సోఫా మీద ఉన్న కవర్ని కట్ చేస్తూ ఉంది. అది చూసిన అత్త సుశీల కోపంగా, వసై వసై కోడలా, ఏం చేస్తున్నావే అని పెద్దగా కేకలు వేస్తుంది. దాంతో పూజ భయపడిపోయి, ఏమైందత్తయ్యా, సోఫా మీద ఉన్న కవర్ తీసేస్తున్నాను అంతే. అదేనే కోడలా, అసలెందుకు ఆ కవర్ తీసేస్తున్నావు చెప్పు. అదేంటత్తయ్యా అలా అంటారు? సోఫా మీద కవర్ ఉంటే ఎలా కూర్చోవటం? అలాగే కూర్చోవాలి. సోఫా మీద కవర్ తీసేస్తే దుమ్ము పడి అది పాడైపోదు. అసలు నీకు ఒక్క పని కూడా సరిగ్గా చేయటం రాదు. వెళ్ళి వంట చెయ్యి, నేను ఈ సోఫా సంగతి చూస్తాను గాని అంది. దాంతో పూజ లోపల గునుక్కుంటూ, ఇంత మాత్రం దానికి అసలు సోఫా ఎందుకు కొన్నట్టు అని వంటగదిలోకి వెళ్ళిపోయింది. అత్త సుశీల మాత్రం పూజ తీసేసిన కవర్ని మళ్ళీ సోఫా మీద కప్పుతూ ఉంది. అసలు నా కోడలికి జాగ్రత్తే లేదు. దీనికి సంసారం అప్పగిస్తే ఇల్లుని 2 రోజుల్లో గుల్ల చేసేలా ఉంది అని అనుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉంది సుశీల. అప్పుడే ఇంటి బయట ఒక బిచ్చగాడు నిలబడి, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, కొద్దిగా భిక్షం వేసి పుణ్యం కట్టుకోండి అమ్మా అని అరుస్తున్నాడు. ఆ కేకలకు సుశీల బయటకెళ్ళి, నీ కడుపు నింపుకోవడానికి మాకు పుణ్యం వస్తుందని చెప్పడం ఎందుకు? మాకు కావలసినంత పుణ్యం ఉంది గాని నువ్వు వెళ్ళు ముందిక్క నుండి అని చెప్తుండగా ఆ మాటలు వింటున్న పూజ, అబ్బబ్బబ్బా, ఇంత ఆస్తి పెట్టుకొని అడుక్కునేవాడికి మిగిలిన భోజనం కూడా వెయ్యదు అని అనుకుంటూ మిగిలిన అన్నం తీసుకుని బిచ్చగాడికి ఇవ్వడానికి వెళ్ళగా, పూజ, ఏం చేస్తున్నావే? అది అత్తయ్య, ఇది మిగిలిన భోజనమే కదా, ఎలాగో పాడైపోతుంది, అందుకే అతనికి ఇస్తున్నాను. ఏంటి, మిగిలింది కదా అని బిచ్చగాడికి వేస్తున్నావా? వాడి దగ్గర డబ్బులుండవనుకుంటున్నావా? నువ్వు వెళ్ళు, నేను వీడి సంగతి చూస్తాను అని చెప్పి పూజ దగ్గర నుండి ఆ మిగిలిన భోజనం లాక్కొని, ఏమయ్యా, ఇదే భోజనం నువ్వు హోటల్లో తినాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది తెలుసా? తెలుసు అమ్మగారు. ఇదిగో, ఈ 100 రూపాయలు విలువ చేసే భోజనం నేను నీకు 20 రూపాయలకే ఇస్తాను. ఏంటి, నీకు ఓకేనా అని అడిగింది. ఆ మాటలకు బిచ్చగాడు సుశీలని పైనుండి కిందకి చూసి, బిచ్చగాడితో కూడా వ్యాపారం చేస్తున్నారంటే మీరు మామూలు పిసినారి కాదమ్మా. మీరు ఇంత పెద్ద ఇల్లు ఎట్టా కట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇదిగోండి 20 రూపాయలు అంటూ బిచ్చగాడు తన దగ్గరున్న 20 రూపాయలు ఇవ్వగా సుశీల ఆ 20 రూపాయలు తీసుకుని అతనికి భోజనం పెట్టింది. అది చూసిన పూజ సుశీల ఇంట్లోకి రాగానే, చిచ్చి అత్తయ్య గారు, ఏంటి మీరు చేసిన పని? బిచ్చగాడి దగ్గర నుండి డబ్బు తీసుకుంటారా? ఇందులో తప్పేముంది? వాడి దగ్గర నుండి నేను 20 రూపాయలు తీసుకొని వాడికి నేను 80 రూపాయలు మిగిల్చాను. ఈ లెక్కన వాడికి నేను 80 రూపాయలు దానం చేసినట్టు కాదా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ మాటలు విని పూజకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అమ్మో, మా అత్త అతి తెలివి పిసినారి, ఈమెని మార్చడం నా వల్ల కాదు. మా అత్త చేసే పనులు చూసి నా బుర్ర బద్దలైపోతుంది. కాస్త సోఫా మీద కూర్చొని టీవీ చూసుకుంటూ రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటూ వెళ్ళి పూజ టీవీ పెట్టుకుని సోఫాలో కూర్చుంది. ఆహా, సోఫా ఎంత బాగుంది అని అనుకుంటూ ఉండగా సుశీల అది చూసి, ఏమే కోడలా, ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా కేక వేసింది. ఆ కేకలకి పూజ ఉలిక్కిపడి సోఫా మీద నుండి లేచి, ఏంటత్తయ్యా, ఏమైంది, ఎందుకలా కేక వేశారు? అయ్యో అయ్యో అయ్యో, నా సోఫా, నా సోఫా అంటూ సోఫా దగ్గరికి వెళ్ళి సోఫాని పట్టుకొని దానికేమైనా అయ్యిందో అని చూస్తుంది. అప్పుడు పూజ, అత్తయ్య ఏమైంది, చెప్పండి అత్తయ్యా. ఏమైందా? సోఫా తెచ్చింది నువ్వు కూర్చోవడానికి కాదు. ఈ లంకంత కొంపలో అదొక అలంకారంగా ఉండాలని తెచ్చాను, అంతేగాని కూర్చోవడానికి కాదు. అదేంటత్తయ్యా, సోఫా ఉన్నది కూర్చోడానికే కదా, కూర్చుంటే ఏమవుద్ది? కూర్చుంటే ఏమవుద్దా? సోఫా లోపలికి అణిగిపోదు, కింద కూర్చొని టీవీ చూడు. అదేంటత్తయ్యా, సమ్మర్లో నీళ్లు చల్లగా తాగాలని ఫ్రిడ్జ్ తెచ్చారు, కానీ కరెంటు బిల్ ఎక్కువ అవుతుందని కుండలో నీళ్లు తాగమని చెప్పారు. మిక్సీ తెచ్చారు, కానీ మళ్ళీ చేత్తోనే అన్ని రుబ్బిస్తున్నారు. ఇప్పుడు సోఫా మీద కూడా కూర్చోవద్దంటున్నారు.
ఇక ఎందుకు అత్తయ్య ఇవన్నీ ఇంట్లో ఉండి? చెప్పాను కదా, అలంకారం కోసమని. మనం గొప్పవాళ్ళమని అందరికీ తెలియాలంటే ఇవన్నీ మన ఇంట్లో ఉండాలి. అలా అని వాడకుండా ఉంటే తుప్పు పట్టిపోతాయి కదా అత్తయ్య. తుప్పు పట్టినా కూడా రంగేసి మరీ పెట్టుకుందాం, కానీ ఏ వస్తువు కూడా వాడకూడదు అని కరాఖండిగా చెప్పేసింది సుశీల. తర్వాత ఒకరోజు పూజ తల్లిదండ్రులిద్దరూ పూజని చూడ్డానికి వచ్చారు. తల్లిదండ్రులని చూసిన ఆనందంలో పూజ వారికి ఇష్టమైన వంటకాలన్నీ చేసింది. అది చూసిన సుశీల, అమ్మో అమ్మో, ఏంటే కోడలా, వారానికి సరిపడే సరుకులన్నీ ఒక్కరోజే వండేశావా? అదేంటత్తయ్య అలా అంటారు? ఇంటికొచ్చిన వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టకూడదా? నేనేమీ కడుపు నిండా పెట్టకూడదు అని అనడం లేదే. ఇన్ని వంటలు చేసి పెట్టడానికి మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా ఏంటి? వెళ్ళి కొద్ది కొద్దిగా వడ్డించు. మళ్ళీ ఈ వంటలే మనం వారం రోజులు తినాలి. నేను కొద్దిగా గిన్నెలో తీస్తాను, అది మాత్రమే వడ్డించు అంది సుశీల. దాంతో పూజ ఏం చేయలేక తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. వారు తెలియక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. అది చూసిన పూజ, అమ్మా నాన్న మిమ్మల్ని ఇక్కడి వరకు కూర్చోమన్నారు. అదేంటమ్మా, తినడానికి ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ కూర్చోమంటావు? అమ్మా మీకు అవన్నీ తీరిగ్గా చెప్తాను గాని ముందు మా అత్తయ్య రాకముందే కింద కూర్చోండి అంది పూజ. వాళ్ళకేమీ అర్థం కాక కింద కూర్చున్నారు. పూజ వాళ్ళకి సుశీల గిన్నెలో తీసిన ఆహారాన్ని వడ్డిస్తుంది. తన తల్లిదండ్రులు అలా కింద కూర్చొని చాలని భోజనం చేయగా అందుకు పూజ చాలా బాధపడింది. ఇలా సుశీల చేసే పనుల వల్ల తన పిసినారితనం గురించి ఊళ్ళో అందరికీ తెలిసి తన గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ జనాలు మరీ నా గురించి చాలా చెడుగా మాట్లాడుకుంటున్నారు. ఎలాగైనా సరే వారికి నా పైన ఉన్న అభిప్రాయాన్ని మార్చేయాలి అని అనుకుంది. అప్పుడే వాళ్ళ గ్రామానికి ఒక సన్యాసి వచ్చాడు. అతనికి ఎన్నో మహిమలున్నాయని అందరూ మాట్లాడుకుంటున్నారు. స్వామి, మీ మహిమల గురించి తెలిసి మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. మీ కానుకగా నా తరపున కొంత సంపద తీసుకొచ్చాను, స్వీకరించండి. నేను ఒక సన్యాసిని. నాకు ఈ సిరి సంపదల మీద ఎలాంటి ఆశ లేదు. మీ సంపద మీరు తీసుకెళ్ళండి అంటూ చెప్పి సన్యాసి అతన్ని ఆశీర్వదించాడు. అలా ఎవరైనా సరే ఆ సన్యాసికి కానుకలు ఇద్దామని తీసుకురాగా అతను స్వీకరించేవాడు కాదు. అది తెలుసుకున్న అత్తకోడళ్ళు, అత్తయ్య గారు ఇది విన్నారా? ఆ సన్యాసి అసలు ఎవరి కానుకలు కూడా స్వీకరించడం లేదంట అని చెప్పగా అత్తగారు మనసులో, ఆహా, ఆ దేవుడు నాకొక మంచి అవకాశం ఇచ్చాడు. నేనిప్పుడే అతని దగ్గరికి వెళ్ళి నా సంపద సగమిస్తానని చెప్తాను. అందుకతను ఎలాగో స్వీకరించడు. కానీ జనమందరికీ నేను పిసినారిదాన్ని కానని అర్థమవుతుంది అని అనుకుని అత్తయ్య సుశీల తన దగ్గర ఉన్న సంపదలో సగం తీసుకెళ్లి స్వామీజీకిచ్చి, స్వామి, దయచేసి మీరు కాదనకుండా నేను తీసుకొచ్చిన సంపదని స్వీకరించండి అంటూ అడిగింది. అప్పుడు స్వామీజీ, నేనసలు ఎవరి కానుకలు కూడా తీసుకోను. కానీ నీ భక్తి చూస్తుంటే నాకు నీ కానుకలు తీసుకోవాలంతే అని చెప్పి సన్యాసి అత్తగారు సుశీల తెచ్చిన కానుకలు తీసుకున్నాడు. దాంతో సుశీలకి ఏం చేయాలో అర్థం కాలేదు. అది చూసి పూజ మనసులో నవ్వుకుంది. అయ్యయ్యో, ఇన్నాళ్ళు కాపాడుకున్నదంతా ఒక్కసారిగా పోయిందే అని బాధపడుతుంది సుశీల. తర్వాత కోడలు పూజ సన్యాసి దగ్గరికి వెళ్ళి, ఒరే గిరి, మన ప్లాన్ ఫలించిందిరా. మా అత్తయ్య మన ప్లాన్లో చిక్కుకుంది. ఇన్నాళ్ళు తన పిసినరితనంతో ఎంత గోస పెట్టిందో అని ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ సంపద తీసుకుని పూజ దాచుకుంది. సుశీల మాత్రం తన సంపదంతా పోయిందే అని బాధపడుతూ ఉంది.